హైదరాబాద్ చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి చేశారు. 2005 నుంచి 20 వరకు జరిగినటువంటి అవకతవకల పైన ఈ కమిటీ విచారణ జరిపింది. అయితే అక్రమార్కులకు సంబంధించి 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. దీంట్లో పాత ప్రస్తుత కమిటీ సభ్యులు కూడా పాత్ర ఉందంటూ కమిటీ ఆ నివేదికలో పేర్కొంది. అయితే నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కోమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు కూడా ఉన్నాయి. 43.78 అంటే సుమారుగా 43,78,00,000 రూపాయలని రికవరీ చేయాలని రిపోర్ట్లో పొందుపరిచారు. అదనంగా 18% కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి నివేదిక కాపీని కూడా పంపించారు డిప్యూటీ రిజిస్ట్రార్. సో మొత్తంగా ఒక కమిటీ విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తులు దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా నివేదికలో పొందుపరిచారు. సో పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదిక తేల్చింది. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్ అండ్ కాదంబరి కిరణ్ పేర్లు కూడా ఉన్నాయి. వీరందరి దగ్గర నుంచి 43.78 కోట్ల రూపాయలు రికవరీ చేయడంతో పాటుగా అదనంగా 18% వరకు కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. సో 15 మందికి నివేదిక కాపీని పంపించారు డిప్యూటీ రిజిస్ట్రార్. సో ప్రస్తుతానికి ఈ నివేదిక ఆధారితంగా వీరి దగ్గర నుంచి అటు 43 అంటే సుమారుగా 44 కోట్ల రూపాయలతో పాటుగా అటు 18% అదనంగా కూడా వసూలు చేయాలని డిప్యూటీ రిజిస్ట్రార్ పొందుపరిచినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ఇప్పుడు వీరి దగ్గర నుంచి 44 కోట్లు సుమారుగా, దాంతోపాటుగా 18% అదనంగా. సో ఇంతకీ ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా 15 మంది దీంట్లో పాత్రలు ఉన్నట్టుగా రాసుకొచ్చారు. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, కొమర వెంకటేష్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. సో వీరి దగ్గర నుంచి ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అంటే అక్రమాలకు పాల్పడ్డ తీరు ఎలా ఉంది, అక్రమాలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, దాంట్లో రిపోర్ట్లో పొందుపరిచారా, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మొత్తంలో వసూలు చేశారనే దానిపైన? మనోజ్, సినీ కార్మికుల కళ చిత్రపురి కాలనీ అనేది, ఆ చిత్రపురి కాలనీ నిర్మాణం మొదలైన దగ్గర నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మనతో పాటుగా చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు, సో ఒక రిపోర్ట్ రెడీ అయింది. సో రిపోర్టులో చాలా స్పష్టంగా 44 కోట్ల రూపాయల అక్రమణకు పాల్పడ్డారు, అక్రమార్కులకు డబ్బులు సొత్తు చేసుకున్నారు రకంగా రిపోర్ట్లో ఉంది. సో దాన్ని తిరిగి రిటర్న్ చేయడంతో పాటుగా 18% అదనంగా కూడా చెల్లించాలనేది. సో గతంలో అనేక మందిపై ఆరోపణలు వచ్చాయి. పాత కొత్త కమిటీ కూడా ఉందన్నట్టుగా ఈ రిపోర్ట్లో ఉంది. సో మీ కమిటీలో ఉన్న వారి పేర్లు ఏమైనా దీంట్లో ఉన్నాయా? ఏమన్నా దీన్ని ఎట్లా రికవర్ చేయబోతున్నారు, ఏంటి దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది? అంటే సార్, ఇప్పుడు రిపోర్ట్ అయితే క్లియర్ గా వచ్చింది సార్. గవర్నమెంట్ కూడా దీని మీద ఇంటర్వ్యూ చేసి సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసింది. కవర్ చేయనంటే 100 కోట్ల అవినీతి అన్నారు. మేము ఫస్ట్ నుంచి సరే అంటున్నాము, ఎంక్వైరీ చేయాలంటున్నాము. కాబట్టి దానికి లోన్ గా ఎంక్వైరీ చేశారు. 43 కోట్లు ఉన్నది. 2015 నుంచి 20 దాకా ఉన్న కమిటీకి బాధ్యత చేశారు. మేము అప్పుడు మాత్రం ప్రస్తుత కమిటీ నెంబర్లు సార్ అప్పుడు. కానీ ఏంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారం, ఆపరేటర్ రూల్ ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా జాయింట్ క్లియరెన్స్ ఎవరైనా పెట్టారు. దానికైతే పూర్తి బాధ్యత వహించాల్సిందే. దాని మీద మేము చూస్తున్నాం సార్. ఓకే, 15 మందిలో ప్రధానంగా తమ్మారెడ్డి, పరుచూరు వెంకటేశ్వరరావు, కొమర వెంకటేష్ అండ్ వాళ్ళకి తమ్మారెడ్డి భరద్వాజ గారికేను ఒక నలుగురికి మాత్రం ఓన్లీ 37.5 lakhs సార్ వాళ్ళది. మిగతా పరుచూరు వెంకటేశ్వరరావు గారు, వినోద్ బాల, కాదంబరి కిరణ్, మహాందర్ రెడ్డి ఇట్లా ఈ 11 మంది 2015 నుంచి 20 దాకా ఉన్న కమిటీ మాత్రం 43 కోట్లని తెలిచారు సార్. ఓకే, అంటే మొత్తం దాంట్లో నేను కూడా ఉన్నాను. ఓకే, 2015 నుంచి 20 కమిటీలో అయితే ఆ కమిటీ సభ్యులు మొత్తం కలిసి అమౌంట్ రికవరీ చేయాల్సి ఉంటుందా? అంటే మొత్తం కలిపి రికవరీ చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు ఎవరి బాధ్యత ఏందనేది ఇప్పుడు ఎవరెంత కట్టాలనేది ఫిక్స్ చేయకుండా మొత్తం కలిపి ఫిక్స్ చేశారు. అసలు మొత్తం కూడా అక్కడ ఓన్లీ అడ్వాన్స్ ఇచ్చారు, కాంట్రాక్టర్ అడ్వాన్స్ ఇచ్చారని ఉంది. క్లియర్ గా కాంట్రాక్టర్ అడ్వాన్స్ మీద మేము ఆల్రెడీ హైకోర్టులో కొట్లాడాము. యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారి దగ్గర నుంచి 10 కోట్లు రావాలని ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. మేము వారి కాంట్రాక్ట్ దగ్గర నుంచి మేము వసూలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. సో అంటే ఆన్ అండ్ హోల్ గా అందరూ కలిసి చెల్లించాలనేది అది రిపోర్ట్ లో రావడం ఓకే, బట్ అది సాధ్యమవుతుందా? ఎవరికి వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదంటారా? ఇప్పుడు రికవరీ అవుతుందా? ఎందుకంటే ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారా, అప్పుడు మెంబర్ గా ఉన్నారు కాబట్టి అది సాధ్యం అవుతుందా? అంటే సొసైటీ నుంచి కంపల్సరీ వసూలు చేయడానికి పోరాడతాం సార్.
నేను ప్రెసిడెంట్ గా ఉన్నా. ఇప్పుడు నేను కొట్లాడటానికి ఉండదు. సెక్రటరీ గారు ఆల్రెడీ సొసైటీ తరఫున ఓట్లు వేసాడు. ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు చేస్తారు. కంపల్సరీ రికవర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సొసైటీ పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కంపల్సరీగా రావడానికే మేమైతే 100% నేనైనా సెక్రటరీ గారైనా, ఇప్పుడు నేను ఒక కమిటీ మెంబర్ గా ఉన్నాను కాబట్టి గతంలో నాకు వచ్చింది కాబట్టి నేను దాన్ని కూడా స్వీకరిస్తాను. తప్పనిసరిగా ఆ బాధ్యత వహిస్తాం. ఓకే, అక్రమాలు అనేటువంటి పదం ఇక్కడ వస్తుంది కాబట్టి అంటే ఏ రకంగా వీళ్ళు ఈ 43 కోట్ల రూపాయలు అక్రమానికి పాల్పడ్డారు, దాని రిపోర్ట్లో ఉందా? అంటే రిపోర్ట్ లో ఒకటే సార్, ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్ అనే అతనికి ఏంటంటే మాకు పిఎంసీ ఉంటుంది. ఆ పిఎంసీ సర్టిఫై చేసిన బిల్లు ప్రకారం అడ్వాన్స్లు ఇవ్వాలి తప్ప మ్యాక్సిమం ఒక 10% యాక్సెస్ ఏమన్నా మెటీరియల్ అడ్వాన్స్ ఒక 10% యాక్సెస్ ఇవ్వచ్చు. కానీ మోర్ దాన్ని ఎక్కడ కూడా ఏ కమిటీ మీటింగ్ కానీ ఎక్కడ కానీ డిస్కషన్ చేయకుండా కొందరు స్వార్థంగా కొందరు చేసే పనికి అందరం బలయ్యామని మేము ఫీల్ అవుతున్నాం సార్ ఇప్పుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అనిల్ గారు. రైట్, సో ఇది ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ చెప్తున్నమాట. సో రవిచంద్ర, గోయింగ్ ఆన్, సో ప్రెసిడెంట్ ఎట్లా రికవర్ చేస్తారంటే చాలా క్లియర్గా అందరినీ బాధ్యులు 2015 నుంచి 20 ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల పేరు అందరి పేర్లు ఉన్నాయన్నట్టుగా మనకు ఫోన్ లైన్లో అనిల్ గారు చెప్పిన మాట. సో దీన్ని ఎట్లా రికవర్ చేయబోతున్నారు? అక్రమాలకు పాల్పడ్డారనే పదం ఇక్కడ వినిపిస్తోంది కాబట్టి ఏ రూపంలో అక్రమానికి పాల్పడ్డారు అంటే డైరెక్ట్గా అక్కడ ఎవరికైతే ఇళ్ల కేటాయింపు జరిగిందో చిత్రపూర్ కాలనీలో సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనా, లేకుంటే కాంట్రాక్టర్కి అధిక మొత్తంలో ఇచ్చారనా, లోపాయికార ఒప్పందాలు జరిగాయనా, 43 కోట్ల రూపాయలు అవినీతి ఏ రకంగా జరిగింది? చిత్రపురి కాలనీ అనేది సినీ కార్మికులకి ఒక కళ. దాని నిర్మాణం మొదలైన దగ్గర నుంచి కూడా దాని చుట్టూ అనేక ఆరోపణలు, వివాదాలు అయితే చుట్టుముట్టాయి. తాజాగా ఈ చిత్రపురి కాలనీలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ చాలా మంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ అయితే వేసింది. ఆ కమిటీ విచారించిన తర్వాత నివేదికనైతే గత నెల 27న ప్రభుత్వానికి సమర్పించారు. అందులో 15 మందిని బాధ్యులను చేస్తూ, అంటే గత టర్మ్స్ లో పనిచేసిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ, ఈసీ మెంబర్లు, అలాగే ప్రస్తుత కమిటీలో పనిచేస్తున్న కొంతమందిని అందరినీ కలిపి దాదాపుగా ఒక 15 మంది. ఎందుకంటే అన్ని కమిటీల్లో కూడా ప్రతి కమిటీలో కొంతమంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు వివిధ పోస్టుల్లో. సో ఒక 15 మందిని ఫైనల్ చేయడం జరిగింది. 15 మందిని బాధ్యులుగా చేస్తూ వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి అధిక మొత్తంలో చెల్లించారు, అధిక మొత్తంలో చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ వాళ్ళకి చెల్లించారు. అది 43 కోట్ల రూపాయల 78 లక్షలు. దాన్ని రికవరీ చేయాలి. అలాగే దానికి అదనంగా 18% కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా ఒక నివేదిక అయితే రావటం జరిగింది. సో ఆ 15 మందిలో కూడా గత అధ్యక్షుడు కొమర వెంకటేష్, ఆయన ప్రస్తుతం లేరు, చనిపోయారు. ఆయన, అలాగే టీవీ యాక్టర్ వినోద్ బాల, కృష్ణమోహన్ రెడ్డి, పరుచూరు వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ, దేవినేని బ్రహ్మానంద, కె ఉదయ భాస్కర్, కొల్లి రామకృష్ణ, కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని ప్రస్తుత ప్రెసిడెంట్ అండి ఆయన, ఏ మహేందర్ రెడ్డి, చంద్ర మధు, రాజేశ్వర్ రెడ్డి, రఘు బత్తుల, వి ప్రవీణ్ కుమార్ యాదవ్, వీళ్ళ 15 మందిని బాధ్యులను చేస్తూ కమిటీ ఫైనల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఎవరో చేసిన దానికి మేము ఇప్పుడు బాధ్యులం అవుతున్నామంటూ కూడా కొద్దిసేపటి క్రితం అనిల్ పేర్కొనడం జరిగింది. సో అనిల్ కూడా అప్పుడు కమిటీలో ఉన్నారు, కాకపోతే తను ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, ఈసీ మెంబర్గా ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ ఎక్కువ మొత్తం ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఆ చెల్లించింది నిజంగా కాంట్రాక్టర్కు దక్కిందా? కాంట్రాక్టర్కు చెల్లించినట్లుగా వీళ్ళు ఎవరైనా తన సొంత జేబులో వేసుకున్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అలాగే జరిగింది రికవరీ చేయడం కూడా కష్టం కదా ఇప్పుడు, ఎందుకంటే ఆన్ ఏ హోల్ గా అందరూ కమిటీ సభ్యులు కలగలిపి 43 కోట్ల రూపాయలని తిరిగి వెనక్కి ఇవ్వాలి. దానికి అదనంగా 18% కూడా జోడించాలి. సరే, ఎవరికి వారు ఇప్పుడు మేము వేరే వాళ్ళు చేసే తప్పుకు మేము భరిస్తున్నామని అనుకున్నప్పటికీ ఈ అమౌంట్ని రికవరీ చేయడం అనేది గవర్నమెంట్ ఇప్పుడు సాధ్యపడుతుందా? అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ పైన మీరు ఇంత చెల్లించాలి, లేకపోతే మీరు చేసిన తప్పు కింద చెల్లించాలి, ఇండివిజువల్ పర్సన్ పైన ఒక్కొక్కరి పైన ఈ ఫైన్ వేస్తే కొంత రికవరీ చేయడానికి ఈజీగా ఉండేదేమో. బట్ ఇప్పుడు ఆన్ అండ్ హోల్గా అందరిపై కమిటీపై బాధ్యతలు వేసిందనంటే కమిటీ మళ్ళీ ఒక్క తాటిపైకి వచ్చి అందరూ చెల్లించే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో 15 మంది, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న కమిటీలో లేరు. ఆల్రెడీ సగం పైగా ఎక్స్ మెంబర్స్ అన్నమాట కమిటీలో. సో ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో 15 మందిని బాధ్యులను చేసిందో వీళ్ళందరినీ ఈక్వల్ షేర్ లో దాన్ని పే చేయమని బహుశా ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ 15 మంది ఉన్నారో ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు,
వీళ్ళు కూడా లీగల్ గా దానిపై ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ ఆ యువర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అధిక మొత్తంలో చెల్లించి అప్పటి ఈ కమిటీ మెంబర్స్ కొంతమంది వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు, మా దగ్గర నుంచి తీసుకున్నారు అంటూ కూడా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కూడా ఒక ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో అటు సొసైటీ ఆఫ్ రిజిస్ట్రార్స్ నుంచి ఎంక్వైరీ, అలాగే పోలీసుల నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. ఆ ఎంక్వైరీ అంత పూర్తయితే తప్పితే ఎవరు ఎంత అమౌంట్ కి బాధ్యులు అవుతారు, ఎంత అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒకటి తేలాల్సింది మనోజ్. రైట్, ఈ అక్రమాలకి పాల్పడే విధానం ఏదైనా రిపోర్ట్లో రాసుకొచ్చారా? అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికైనా బెనిఫిట్ చేస్తూ దాని నుంచి కమిషన్ తీసుకున్నారా, లేదా ఒక అక్కడటువంటి చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నారా? అంటే అవినీతి ఏ రకంగా జరిగింది? కన్స్ట్రక్షన్ మొదలైన దగ్గర నుంచి కూడా దాదాపుగా 4 కంపెనీలు చిత్రపురి కాలనీ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఆ వివిధ కంపెనీలకి 4 కంపెనీలకు కూడా అధిక మొత్తంలో చెల్లించి ఈ అక్రమానికి పాల్పడ్డారు. వాళ్ళకి చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లించారు, నిబంధనలకు వ్యతిరేకంగా చెల్లించారు అంటూ కూడా కమిటీ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఆ కంపెనీకే వెళ్ళిందా, లేదా కంపెనీకి చెల్లించినట్టుగా చెల్లించి లోపాయికారిగా తీసుకున్నారా అనేది మాత్రం ఫర్దర్ ఎంక్వైరీలో తెలియ అవకాశం ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన దాంట్లో అవకతవకల పైన ఓ విచారణ కమిటీ వేస్తే విచారణ కమిటీ తేల్చిన అంశాల ప్రకారంగా 43 కోట్ల రూపాయల్ని 2020 నుంచి 2002 నుంచి 2020 వరకు సుమారుగా ఈ 10-15 ఏళ్ల పాటుగా ఎటువంటి అవినీతి జరిగింది. ముఖ్యంగా ఇందాక మన ఫోన్ లైన్లో అనిల్ గారు చెప్తుంటే 2015 నుంచి 20 ఉన్నటువంటి ఆ కమిటీనే బాధ్యులు అన్నట్టుగా రిపోర్ట్లో పొందుపరిచారు. అప్పుడు అనిల్ కూడా ఇప్పుడున్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్, అప్పుడు ఆయన మెంబర్గా ఉండేవారు. సో మేము అందరం కూడా బాధ్యులం అన్నట్టుగా దాన్ని రాసుకొచ్చారు. బట్ ఏం జరుగుతుందో చూడాలి. అందరి కలగలిపి చెల్లించమంటారా, తలా ఇంత చెల్లించమంటారా, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చిత్రపురి కాలనీకి సంబంధించిన అవకతవకల పైన ఇన్ని ఏండ్ల తర్వాత 2005 నుంచి 2020 సుమారుగా 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక నివేదిక, ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ ఆధారితంగా ఇప్పుడు డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ చెప్పుకొచ్చిన అంశం, డిప్యూటీ రిజిస్ట్రార్ చెప్పిన అంశం ఏంటంటే 43 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది. 43 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి 43 కోట్ల రూపాయలని ఆ 15 మంది ఇవ్వాల్సిందిగా దాని రిపోర్ట్లో పొందుపరిచారు. దానికి అదనంగా 18% కూడా 43 కోట్ల పైన మళ్ళీ 18% కూడా అదనంగా చెల్లించాల్సిందిగా చెప్పుకొచ్చారు. సో దాంట్లో ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా అటు కొమరం వెంకటేష్, తర్వాత పరుచూరు వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ అందరూ కూడా దీంట్లో బాధ్యులుగా ఉన్నారట, అక్రమాల్లో పాల్గొన్నదాన్ని అందరూ అని చెప్పి ఆ నివేదికలో పొందుపరిచారు. సో డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఈ కాపీ 15 మందికి వెళ్ళింది. 15 మందికి ఈ నివేదిక కాపీని పంపించారు. 43 కోట్ల 78 లక్షల రూపాయలు రికవరీ చేయడంతో పాటుగా అదనంగా 18% చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. సో మనతో పాటుగా కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. కస్తూరి శ్రీనివాస్ గారు, సో ప్రజెంట్ ఏంటి అంటే ఈ చిత్రపురి కాలనీ అక్రమాల పైన ఒక రిపోర్ట్ వచ్చింది, 43.78 కోట్ల రూపాయలు చెల్లించాలన్నట్టుగా నివేదికలో పొందుపరిచారు. ఎలా రికవరీ జరుగుతుంది? గతంలో కూడా మీరు కూడా దీనిపైన ఫైట్ చేసిన వారే. సో ఇప్పుడు ఆ ఫైట్ కి ఒక రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? ఎస్ సార్, అయితే యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఒక 30% మాత్రమే సార్. ఇంకా ఏంటంటే మేము 2019 నుంచి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా 51 ఎంక్వైరీ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా ఎంక్వైరీ జరిగి ఇది 2020 వరకే రిపోర్ట్ సార్. 2020 నుంచి 25 మధ్యలో మరొక 175 కోట్లు స్కామ్ జరిగింది. సో దాని మీద ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు అది నెక్స్ట్ కమిటీకి, దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీ ఆల్రెడీ 43 కోట్లు కట్టే దాంట్లో ఇప్పుడున్న కమిటీలో 5 ఉన్నారు, ప్లస్ ఇప్పుడు కొత్త వాళ్ళు కలిపి ఇంకొక 175 కోట్లు స్కామ్ కూడా జరిగింది. ఇది చాలా వరకు వాళ్ళు ఎట్లా దీన్ని మిస్లీడ్ చేస్తున్నారని అంటే, ఇంత పెద్ద స్కామ్ అన్నారు కదా, ఈ స్కామ్ లో కేవలం 43 కోట్లే, దాంట్లో పరాణం 18% తోటి దాంట్లో మేము కట్టేసేస్తాము అని కట్టేసినా కూడా యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా ఒకసారి దీంట్లో తప్పు అనేది నిరూపించబడినాక ఇవి చాలా క్రిమినల్ యాక్ట్లు ఉంటాయి, కంప్లీట్ గా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, ఇవి ఆస్తులన్నీ జప్తు చేయబడి ఉంటుంది. సో ప్రజెంట్ మేము ఆ కొత్త దానికి కూడా కోర్టులో రిట్ వేశాం. దీంట్లో 60 సర్చార్జ్ ఇన్ఛార్జ్ రోజారాణి గారు క్లియర్ గా రాశారు, ఈ 2020 తర్వాత ఇంకా అవినీతి అక్రమాలు చాలా పెరిగినాయి, రికార్డుల ప్రకారంగా ఏ అడ్వాన్స్లకి ప్రాపర్ గా
లేవు రిసిప్ట్లు కానీ, ఆ కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు పెట్టిన బినామీలని మా దృష్టిలో తెలిసిందని వాళ్ళు కొన్ని రాశారు దాంట్లో. సో ఇంకొకటి, ఇప్పుడు గత కమిటీలో ఉన్న కొంతమంది దీంట్లో డిపోజిషన్ రూపంలో మాకు తెలీదు, మేము అసలు కమిటీ మీటింగ్ అటెండ్ కాలేదు. మీరు చెప్తున్న ప్రకారంగా 2005 నుంచి 2020 వరకు జరిగినటువంటి అవకతవకల పైన ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీరు అంటున్న ప్రకారంగా 30% ఇంకా, అంటే దీనికి మరొక 3 times ఉందా ఇంకా అవినీతి జరిగిందా? అది ఈ తర్వాత 2020 ఆవిడ ఏమన్నదంటే దీంట్లో నేను ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే అని చెప్పింది. బ్యాంక్ అకౌంట్స్ అవుట్ గోయింగ్ వెళ్ళిన దానికి రిసిప్ట్లు మాత్రమే చూశానని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు 450 మంది 60 కోట్లు కట్టి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, వాళ్ళ డబ్బు అకౌంట్ లో లేదు. సో 120 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ ఉంది, అంటే మన 750 కోట్ల ప్రాజెక్టులో 120 కోట్లు డెవలప్మెంట్ ఫండ్. అది మణికొండ మున్సిపాలిటీ చేసింది ఈ డెవలప్మెంట్ అనేది, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, క్లబ్ హౌస్లు కానీ, వాట్ ఎవర్. సో ఆ డబ్బు మింగేశారు. అంటే అంత డీప్గా అనేది నేను వెళ్ళలేదు. ఇంకా ప్రాపర్ దాని గురించి అడిగితే మా దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్లు లేవు, ఆఫీస్ మారినప్పుడు అన్ని మిస్యూజ్ అయినాయి. సో ఇవన్నీ మా పరిధిలోకి రాదు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సినదని ఆవిడ క్లియర్ గా రాశారు. స్టాట్యూటరీ ఎంక్వైరీ 60 సర్చార్జ్. ఫిజికల్ గా మనకు డాక్యుమెంటేషన్ లైవ్లీగా ఉంది మాత్రమే 43 కోట్లు, ఇంకా అదనంగా ఉంది. ఇంకా చాలా హెవీగా వస్తుంది, అవన్నీ దాచిపెట్టేశారు. ఆవిడ దీంట్లో రాసింది. నేను అంత డీప్ గా వెళ్ళకపోవడానికి రీజన్ నా పరిధి లేదు, కోఆపరేటివ్ యాక్ట్ లో మా పరిధి యాజ్ పర్. ఇంకా చాలా పెద్దగా కాబోతుందా? ఇటు డిప్యూటీ రిజిస్ట్రార్ సూచనల మేరకి పోలీసులు, తర్వాత ఈడీ ఇవన్నీ ఇన్వాల్వ్ కాబోతున్నాయి సార్. కోర్టు ద్వారా 100% వస్తుంది. దీంట్లో ఎందుకు ఇది ఇప్పటికి కూడా కాపాడుతున్నారు అని అంటే, డీసీఓ సుధాకర్, గత కమిషనర్ రఘునందన్ రావు, గత డీసీఓ దాత్రిదేవి, వీళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు కోర్టు ద్వారా ఈ రోజు కూడా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నాయి. అది ఇంకా విచారణలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద ప్రెజర్ చేస్తున్నారు. ఎలాగనంటే మీరు అధికారుల మీద కేసులు వాపసు తీసుకోండి, అప్పుడు మీకు ఫేవర్ గా చేస్తాము, మా మీద కేసులు పెడితే మేము మీకు ఫేవర్ గా చేయనని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాది మెంబర్షిప్లు తీసేశారని మేము డీసీఓ సుధాకర్ గారి దగ్గరికి వెళ్తే, అవును అది యాజ్ పర్ రూల్ ప్రకారంగా మీరు కోర్టుకు వెళ్ళండి, ప్రతిదానికి మీరు కోర్టుకే వెళ్ళాక అనేసి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి సుధాకర్ అనే డీసీఓ ఏ రేంజ్ లో చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే ఇవి మొత్తం ఈడీ కానీ, విజిలెన్స్ కానీ ఎంటర్ అయితే వాళ్ళు చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ అధికారులు ముందు జైలుకి వెళ్తారు, ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్తారు. సో ఇది తవ్వితే అసలు మామూలు స్కామ్ కాదు. మొత్తం 3000 సొసైటీలు తెలంగాణలో ఉన్న సొసైటీలో అతిపెద్ద స్కామ్ ఇది. రైట్, థ్యాంక్ యూ కస్తూరి శ్రీనివాస్ గారు. సో మొత్తంగా ఇది వన్ ఆఫ్ ద ఆయన కూడా ఈ అవకతవకల పైన నిగ్గు తేల్చాలని చెప్పి ఫైట్ చేసిన పర్సన్ కస్తూరి శ్రీనివాస్ గారు. సో ఇది కేవలం 30% మాత్రమే, ఇంకా అదనంగా ఉంది. కేవలం బ్యాంకు డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత బయటపడింది మాత్రమే ఇది. సో ఇంకా ఈడీ, పోలీసులు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే చాలా పెద్ద కుంభకోణం బయటపడుతుందనే మాట ఆయన చెప్తున్నారు. ఆ డిప్యూటీ రిజిస్ట్రార్ రిపోర్ట్లో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారంటున్నారు. మరి 43 కోట్లతో ఆగిపోతుందా? ఆ తర్వాత ఈడీ రంగప్రవేశం చేసి పోలీసులు అందరూ విచారణ చేపట్టిన తర్వాత ఇది మరింత రెట్టింపు అవుతుందా చూడాలి. నిజంగా అదే గనక జరిగితే చాలా పెద్ద ఎత్తున ఒక భారీ కుంభకోణం జరిగి ఉంటుంది. ప్రైవేట్ పర్సన్స్ చేతిలో ఉంటే ఏ రకంగా కుంభకోణం జరుగుతున్న దానికి ఒక ఉదాహరణగా, నిదర్శనంగా మరి అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో అనేది.